తెనాలికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బిఎల్ నారాయణకు కామ్రేడ్ తుమ్మల వెంకట్రామయ్య స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పాల్గొని బిఎల్ నారాయణను ఘనంగా సత్కరించారు. విలువలు పాటించే ఉత్తమ జర్నలిస్టు బిఎల్ నారాయణని ప్రముఖ సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ తుమ్మల వెంకట్రామయ్య స్మారక సాహితీ పురస్కారం 2025 ప్రధానోత్సవ కార్యక్రమాన్ని తెనాలి గాంధీనగర్ కవిరాజ్ పార్కులోని వడ్లమూడి గోపాలకృష్ణయ్య స్మారక సీనియర్ సిటిజన్స్ భవనంలో మంగళవారం రాత్రి నిర్వహించారు. సమావేశానికి అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. ప్రవాస భారతీయుడు, ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి చేతుల మీదుగా బిఎల్ నారాయణకు తుమ్మల వెంకట్రామయ్య సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సాయి మాధవ్, డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి మాట్లాడుతూ నారాయణ రాసే కథనాల్లో వాస్తవికత ప్రతిబింబిస్తోందని కొనియాడారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అరసం అఖిల భారత అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాదులు మాట్లాడుతూ సాహితీ సాంస్కృతిక యోధుడు బిఎల్ నారాయణని కితాబిచ్చారు. బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ స్వాగతం పలికిన సభలో తెనాలి ప్రముఖులు డాక్టర్ గుజ్జలమూడి కృపాచారి, ముత్తేవి రవీంద్రనాథ్, కొలసాని రామ్చంద్, డాక్టర్ కె రవిబాబు, వివేక డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, న్యాయవాది జిఎస్ నాగేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, తాడిపోయిన హరిప్రసాద్, సామల లక్ష్మణబాబు, కౌన్సిలర్లు గుంటూరు కోటేశ్వరరావు, పేరం సంజీవరెడ్డి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోవా సత్యనారాయణ, కుర్రా శ్రీను, షేక్ మేరావళి, ఎస్ఆర్కే శర్మ, చల్లా గురునాథరావు, కాకరపర్తి సుబ్రహ్మణ్యం, అక్కల శ్రీరామ్, షేక్ జానీ భాషా, మంగ సామిరెడ్డి, డిఎల్ కాంతారావు, పోతావజుల పురుషోత్తమ శర్మ, వేమూరి విజయభాస్కర్, గుర్రం జాషువా విజ్ఞాన సమితి ప్రతినిధులు, సాహితీవేత్తలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని నారాయణను సత్కరించారు. అన్న నిజాన్ని బయటికి తీయగలిగిన వాడు జర్నలిస్ట్. అలాంటి నిజమైన జర్నలిస్టు, నిఖార్సైన జర్నలిస్టు నారాయణ. ఇలాంటి సమాజంలో ఎవరన్నా నిజమైన జర్నలిస్టును ఒకసారి నాకు చూడాలని చూపించాలి, నేను చూపించేది నారాయణ గారు. అలాంటి నారాయణ గారిని ఎంచుకొని తుమ్మల వెంకట్రామయ్య గారి అవార్డు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన రావడంలోనే సింగారాకు అభినందనీయులు వ్యక్తం. నిజంగా అద్భుతమైనటువంటి ఆలోచన. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా చాలా గర్వంగా ఉన్నది. అరసం నిర్మాణంలో ఉన్నటువంటి మహనీయుడు తుమ్మల వెంకట్రామయ్య గారు. ఎందరో మహానుభావులతో కలిసి ఆయన అరసం పునాదులు ఆయన ఉన్నాడు. ఆయన అలాంటి అంశంలో నేను సభ్యుడైనందుకు, నేను కార్యకర్తలైనందుకు గర్వంగా తెలియజేస్తూ, ఎప్పటికీ నేను అంశం కార్యకర్తనే. అఫ్కోర్స్ నేను సినిమా రచయిత కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కానీ సినిమా నన్ను నిలబెట్టింది సినిమా, నా అన్నం పెడుతుంది సినిమా, నా కుటుంబాన్ని పోషిస్తుంది సినిమా, నన్ను సినిమా వాడిగా చేసింది నాటకం, ఆ నాటకాన్ని నాకు పరిచయం చేసింది నా కుటుంబం. తెలుగు అసోసియేషన్లో పార్టిసిపేషన్ తప్ప ఇంకా మిగిలిన ఎక్స్పోజర్ ఏమి చూద్దాం. తర్వాత మొట్టమొదటి అమెరికా వెళ్ళిన తర్వాత 14 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా తెనాలి వచ్చాను. తెనాలి రాగానే నాకు పరిచయమైన వ్యక్తుల్లో మొట్టమొదటి ముగ్గురు వెలగా వెంకటప్ప గారు, విష్ణుమూర్తి గారు, నారాయణ గారు. ఈ ముగ్గురితో మొట్టమొదటిగా పరిచయం అయింది. అప్పటి నుంచి వీళ్ళు విష్ణుమూర్తి గారు, నారాయణమూర్తి గారు కలిసి చేస్తున్న ప్రోగ్రాముల్లో అన్నింటిలోనూ నేను పార్టిసిపేట్ చేస్తుండేవాడిని. మా ఇంట్లో వీళ్ళ పెద్ద గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ విడిగా మా ఇల్లు తీసుకోమని చెప్పి మా నాన్న వాళ్ళందరినీ వీళ్ళకి కూడా చెప్పి వాళ్ళందరినీ మా ఇంట్లో అతిథులను స్వీకరించి వాళ్ళందరికీ భోజనాలన్నీ మేము ఏర్పాటు చేసేవాళ్ళం.